నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. నోరూరించే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 ఇంచుల అల్లం, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు, ధనియాల పొడి 1 స్పూను, రెండు స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 3 స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే వేయించిన పల్లీలు తీసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి, గసగసాలు కూడా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. బాగా కడిగి ఈ నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి. ముందుగా గుత్తి వంకాయలకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న ముద్దని వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పెట్టకూడదు. ఈ విధంగా అన్నీ కూడా వంకాయలోకి ఈ ముద్ద అనేది స్టఫ్ చేసుకోవాలి. మిగతా దాంట్లోకి ఒక 3 స్పూన్ల పెరుగు, అలాగే ఒక 2 స్పూన్ల బిర్యానీ మసాలా. ఆల్రెడీ వీడియోలో నేను పెట్టానండి బిర్యానీ మసాలా ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలో. ఎవరైనా కావాలంటే కనుక చూడొచ్చు ఛానల్లో. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని సగం నెయ్యి, అలాగే సగం ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా ఇందులోకి పెట్టుకొని మూత పెట్టి మీడియం మంట మీద ఒక 70% కుక్ చేసుకోవాలి. ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి మనకి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 70% కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా నొక్కితే మెత్తగా ఉంటుంది. 70% కుక్ అయిన తర్వాత వంకాయల్ని పక్కకు జరిపి ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక చిన్న కప్పు పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి రైస్లోకి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ కొంచెం,
అలాగే పుదీనా కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ నిమ్మరసం, బిర్యానీ మసాలా ఇక్కడ చూపిస్తున్నవి చాలా తక్కువ వేసుకోండి, లేదంటే మసాలా ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ రైసు ఒక 1/2 కిలో తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఈ విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో మనం రైస్ అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా 70% కుక్ అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ముందుగా మనము గుత్తొంకాయ గ్రేవీ ఉంది కదండి, అందులోకి మనం ఉడికించుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన 2 స్పూన్ల నెయ్యి, పుదీనా కొత్తిమీర, అలాగే ఫ్రై ఆనియన్స్, అలాగే మనం రైస్ ఉడికించుకున్నాం కదండి, అది 1 కప్పు వేసుకోండి వాటరు. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కనుక కొన్ని పాలల్లో వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా ఉడికిందో మనకి. ఇలా ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.